హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్, వీటిని పీఓ పోస్టులు అనేసి కూడా పిలుస్తారు. ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. డిసెంబర్ 27వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని, ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తం వేకెన్సీస్ చూసుకుంటే 600 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, బీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ అభ్యర్థులకి అందరికీ కూడా అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ మార్చి 8, 15 తారీఖుల్లో నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసిందో ఏప్రిల్, మే నెలలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అనేది మే, జూన్ నెలల్లో నిర్వహించడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అండి. బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. అంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇక ఇందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ 250 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అనేది 50 మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఆ అభ్యర్థులని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే కన్నా మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 48,480 రూపాయల బేసిక్ పే అయితే ఉంటుందన్నమాట. అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి దాదాపు 60,000 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 750 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గానే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కానీ ఇక్కడ ఒక వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా మీరు సెర్చ్ చేసి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. చివరి తేదీ వచ్చేసి జనవరి 16వ తారీఖు. మరొక 2 రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. తెలంగాణ అభ్యర్థులకి ప్రిలిమ్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్లో నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కావచ్చు, మెయిన్ ఎగ్జామినేషన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.